1975 ఏప్రిల్ 5 సాయంత్రం 4:04 గంటలకు సోవియట్ యూనియన్ నుండి ఒక వ్యోమనౌక అంతరిక్షంలోకి లాంచ్ అయింది. 2 మంది వ్యోమగాములు ఉన్న ఆ నౌక కేవలం 5 నిమిషాల్లో ఎలాంటి సంకేతాలు లేకుండా మాయం అయింది. అప్పటి నుండి రష్యా ప్రభుత్వం ఈ మిషన్ గురించి మాట్లాడటమే మానేసింది. మరి ఏమైంది ఆ వ్యోమనౌకకు? ఈ వ్యోమనౌక పేరు సోయుజ్ 18. ఇది సాల్యూట్ 4 అనే స్పేస్ స్టేషన్కి వెళ్ళాలి. అందులో 2 వ్యోమగాములు ఉన్నారు. 1 వసలీ లాజరేవ్, 2 ఒలెగ్ మకారోవ్. లాంచ్ పర్ఫెక్ట్లీ ప్రారంభమైంది. వాళ్లు స్పేస్ స్టేషన్కి దగ్గర పడే సమయానికి ఒక్కసారిగా రాకెట్ స్ప్లిట్ ఫెయిల్యూర్ జరిగింది. అంటే రాకెట్ సెపరేషన్ సమయంలో పెద్ద తప్పిదం జరిగింది. ఆ వ్యోమనౌక మళ్లీ భూమి వైపు వస్తూ బల్లిస్టిక్ రీఎంట్రీ అనే ప్రమాదకర పథంలోకి వెళ్ళింది. ఈ సమయంలో నౌక చాలా వేగంగా భూమికి దగ్గర అవుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. వ్యోమగాములు చనిపోవడమే సాధారణం. ఆ సమయంలో సంప్రదింపులు పూర్తిగా కట్ అయ్యాయి. ప్రభుత్వాన్ని కలిపి ప్రపంచమంతా వాళ్ల గురించి ఒక్క క్లూ కూడా రాలేదు. ఇక్కడే అసలు మిస్టరీ మొదలవుతుంది. సోవియట్ ప్రభుత్వం వాళ్లపై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. వారు మరణించారా? వ్యోమనౌక అంతరిక్షంలోనే మాయం అయిందా? లేదా వారు భూమికి వచ్చాక చైనా భూభాగంలో పడిపోయారా? చాలా సంవత్సరాల తరువాత మాత్రమే ప్రభుత్వం మౌనాన్ని వీడి వారు బ్రతికే ఉన్నారని ఓ అభిప్రాయాన్ని వెల్లడించింది. కానీ ఫోటోలు లేవు, ఆడియో రికార్డులు లేవు. మిషన్ను అధికారికంగా ఫెయిల్యూర్ అని మాత్రమే ప్రకటించారు. ఈ మిషన్ గురించి చాలా థియరీస్ వచ్చాయి. వారు చనిపోయి ఉండొచ్చు, కానీ అంత రహస్యంగా ఎందుకు ఉంచారు? వారు ఎక్కడో భూభాగంలో తలకిందులుగా పడిపోయి రహస్యంగా దాచివేయబడ్డారా? లేక అంతరిక్షంలోనే ప్రయాణిస్తూ ఓ స్పేస్ గోస్ట్ సిగ్నల్ అయ్యారా? ఇదంతా తెలియదే. కాని ప్రపంచంలో తొలి అంతరిక్ష రహస్యాల్లో ఇది ఒకటి. ఇలాంటి మిషన్లను చూసినప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. అంతరిక్షం మనకిష్టపడుతుందా? లేక మనకు ఏమీ చెప్పకుండా మనల్ని తీసుకెళ్తుందా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఇంకా ఆసక్తికరమైన మిస్టరీలు, నిజాలు తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి.